ఏంటి చిరుబాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆవేదనలో అర్థం ఉందంటారా? 100% వాళ్ళు అడిగే దాంట్లో మాట్లాడే దాంట్లో నిజమైన న్యాయం ఉంది, ధర్మం ఉంది. వాళ్ళు అడిగే దాంట్లో ఎక్కడ ఆ 4 గోడల మధ్య చెప్పిన దాన్ని క్షమాపణ ఖచ్చితంగా తర్వాత ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు. కనుక ఖచ్చితంగా తల్లిని అన్నమాట, తల్లికి క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా మాతృమూర్తి ఆవిడకి సంబోధించి మాట్లాడి ఆ మాట వచ్చినందుకు చెప్పాలి. వాళ్ళు అడిగే దాంట్లో సర్వ న్యాయం. ఇప్పటికైనా మీడియా, ఇప్పటికైనా ఆయన ముఖ్య ఎమ్మెల్యే ఆయన ఇప్పటికైనా ఆలోచించుకుని ఇంత దూరం నా ఒక నోటు జారడం వల్ల జరిగింది అని ఒకవేళ ఆ మాట నేను అన్నాను డిప్లొమా ఖర్చు, ఒకవేళ నా మాట నేను ఆయన ఉద్దేశపూర్వకంగా అనలేదు, ఆ మాట ఇతరులు మిమ్మల్ని బాధించుంటే నన్ను క్షమార్హుణ్ణి అని ఒక మాట చెప్తే సమస్య పోద్ది. అది కాకుండా ఆ చేసింది చాలగా దాన్ని సమర్థించుకుంటూ అది ఇంకా చేయలేదని మళ్ళీ పార్టీ తరఫున కూడా దానికి ఒత్తాస పలుకుతూ కరెక్ట్ కాదు. ఇది మంచిది కాదు, ఇది పార్టీకి మంచిది కాదు, వ్యక్తిగతంగా మంచిది కాదు, సభ్యత కాదు. పార్టీకి మంచిది కాదంటే ఎట్లా? పార్టీకి ఎందుకు? పార్టీకి సంబంధం వాళ్ళు అంటున్నారు కదా, మేమేం తెలుగుదేశానికి ఏం ఆపాదించట్లేదు అని కూడా అంటున్నారు. మళ్ళీ మీరు అది వాళ్ళు అంటున్నారు పార్టీకి ఆపాదించటం, వాళ్ళు ఆపాదించడం, వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు కార్యకర్తలు ఉన్నారు కనుక పబ్లిక్ ఈ జనరల్ పబ్లిక్ లో చాలా ఆభాసపాలు అవుతుంది. పబ్లిక్ లో ఇవాళ గతంలో చంద్రబాబుని పునఃసరి గారి నుంచి అన్నందుకు పబ్లిక్ లో రివర్స్ అయింది. పబ్లిక్ లో బట్టే పక్కన కూర్చోబెట్టారు. పబ్లిక్ ప్రజలు ఉన్నారు, ప్రజలు మర్చిపోతే ఎట్లా? ఈ ప్రజల్లో చాలా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. వీళ్ళు పేటలోకి పోయారు, అహంకారం ఎక్కువైంది, ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు అన్నట్టు ఈ ధోరణిలో ఉన్నారనేది ప్రజల్లోకి వెళ్తుంది. అది ఆ ప్రజల్లోకి వెళ్ళేది బలపడిందంటే పనిష్మెంట్, ప్రజలు ఇచ్చే పనిష్మెంట్ చాలా ఘోరంగా ఉంటుంది. కనుక ఇప్పటికైనా ఆ దూరం వెళ్లకుండా దీన్ని ఇప్పుడే సమస్యలాగా చేసుకుంటే విజ్ఞత, దాన్నే విజ్ఞత అంటారు. వివేకము విజ్ఞత ఉంటే చేసుకోవాలి. అంతే తప్పితే ఇంకా దాన్ని సమర్థించుకుంటూ దానికి ఏదో రాజకీయ రంగులు పుట్టి వాళ్ళు వీళ్ళు ఎదుటోళ్ళు బయటోళ్ళు పక్కోళ్ళు అని కానీ రంగు పూయడానికి ప్రయత్నించడం కన్నా సినిమా ఇండస్ట్రీ నుంచి ఏమన్నా స్పందన వస్తుందా? ఎందుకంటే మరి ఆయన్ని అన్ని మాటలు అన్న తర్వాత అది పబ్లిక్ లోకి వచ్చి ఒక ఇష్యూ కూడా క్రియేట్ అయ్యి నడుస్తున్న తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా వినే ఉంటారు కదా, అందరూ వినే ఉంటారు సోషల్ మీడియాలో. ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఇండస్ట్రీయే కదా జూనియర్ ఎన్టీఆర్ గారు. అది పర్సనల్, పార్టీ పరంగా కాదు, సినిమా పరంగా కాదు, అది పర్సనల్ గా తిట్టాడు, అది సమస్య. ఇప్పుడు రేపు ఎవరన్నా పర్సనల్ గా చిరంజీవి గారినో, పవన్ కళ్యాణ్ గారినో, బాలకృష్ణ గారినో, వెంకటేష్ గారినో, నాగార్జున గారినో, చిట్టిబాబు గారినో పర్సనల్ గా తిట్టారనుకోండి, ఒక ఎమ్మెల్యే స్థాయో, ఎంపీ స్థాయో, మంత్రి స్థాయి వాళ్ళు, అది వాళ్ళ వ్యక్తిగతమే, ఇంక ఇండస్ట్రీకి సంబంధం లేదు, అంతే కదా? లేదు, సంబంధం లేదు. సంబంధించి పెట్టుకోరండి, మీరు సంబంధం పెట్టాలి, మీడియా పెట్టాలి సంబంధం. మీడియా సంబంధం పెట్టి మీకేదో మ్యాటర్ కావాలి, మీకేదో ఫుడ్ కావాలి కనుక మీరు పెట్టి దాన్ని కెలకడాలు తప్పితే అంతే. అంతేగాని ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఇండస్ట్రీలో తిట్టే ఇండస్ట్రీకి సంబంధం లేదు. మంచి అద్భుతమైన విశ్లేషణ. నాగార్జున చెప్పుకున్నాడు సమాధానం, ఎవరికాళ్ళు చెప్పుకుంటారు. ఇలాంటి విషయాల్లో ఒకరికొకరు ఒత్తాసు ఇండస్ట్రీ అంతా బులవని రావాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పుకోగల సమర్థత ఉన్నవాళ్ళు ఎవరికాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు సమాధానం. కనుక మీరేదో మీకు ఆహారం కావాలి, మీడియాకి ఆహారం మాకు ఆహారమే వద్దులే కానీ జరుగుతుంది కదా, ఇన్సిడెంట్ జరుగుతుంది కదా. పబ్లిక్ లోకి వెళ్లకుండా వీళ్ళు జాగ్రత్త పడాలంతే. నాగార్జున అన్నప్పుడు అందరూ వచ్చారు ఇండస్ట్రీ నుంచి, రావాల్సిన అవసరం లేదు. అదేలేండి, ఒకరికొకళ్ళు జాగ్రత్త. ఇప్పుడు ఇందాక ఆయన విజయ్ కిరణ్ గారు అన్నారు కదా, ఈ యొక్క నిరసనలో తెలిపే క్రమంలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు జొరబడి ఇది పక్కదో పట్టించే పరిస్థితి ఉందని, అంటే ఎవరిని ఉద్దేశించి ఆయన అన్నారు అనుకోవచ్చు. కాదు, ఇదివరకు ఎలాంటి సంఘ విద్రోహ శక్తి జరగలేదు కదా, జరగల. కానీ అదొక బూచి వాడుతున్నారు ఇప్పుడు. ఆ బూచి వాడి అవన్నీ ఈ డ్రామాలు, ఈ వెతకటాలు, సాకులు కుంటి సాకులు దాన్ని చేయటం కాకుండా చిత్తశుద్ధితోటి అయింది క్షమాపణ చెప్పేస్తే విషయం క్లోజ్ అవుతుంది. అది ఆలోచించాలి. దాని కాకుండా దీనికి వంకర మార్గాలు, వేరే రూట్లు ఎత్తుకుతూ దీన్ని ఎట్లా సైచేద్దాం, మన తప్పుని తప్పు అనిపించకుండా ఇలాంటి డ్రామాలు వద్దు అంటున్నా. ఈ డ్రామాలు వద్దు. జరిగింది మంచిగా ఓపెన్ గా జరిగింది, అది ఓపెన్ గా అయిపోయింది. బాబు మీరు హర్ట్ అయితే సారీ,
ఇలాంటి ముందు జరగకుండా చూసుకుంటారు అంటే అయిపోద్ది. లేకపోతే ఆయన ఇప్పటికీ చెప్పకుండా ఇలాంటి డ్రామాలు వాళ్ళ మీద నెట్టేయటము, ఇంకేదో సంఘ విద్రోహ శక్తులు అంటారు, ఈ అరాచకాలు జరిగిపోతాయని భూతాలు చూపించడాలు, ఈ భ్రమలు కల్పించడాలు కన్నా అలా చేస్తూ ఉంటే ప్రభుత్వానికి మచ్చ వస్తుంది, ప్రభుత్వం మీదకి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వాన్ని గురించి ప్రజలు అసహ్యంగా మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంటారు. మీరు మాట్లాడినప్పుడు కాదు, ఒక విషయం నేను ఒక విషయం చెప్తాను చిట్టుబాబు గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఒక విషయం వినండి మా మాట కూడా వినండి అయ్యా, ఒక్క నిమిషం దయచేసి ఆగండి, అర్థం చేసుకోండి. మౌనంగా ఎదుర్కొన్నారని ప్రభుత్వానికి వస్తుంది. మేము చెప్పేది కూడా వినండి సార్ కాస్త. ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇండస్ట్రీకి ఏం సంబంధం, మరి ఎమ్మెల్యే గారు మాట్లాడారు, అది ఆయన పర్సనల్లీ అనుకోవచ్చు కదా, ఆయన మీద కేసు పెట్టుకోవచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఆయన ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు. దీన్ని తీసుకెళ్లి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, ప్రభుత్వానికి ఎట్లా ఆపాదిస్తారు మీరు? మరి ప్రభుత్వం ఎందుకు ఆపాదించాలంటే ప్రభుత్వం అనేది ఎమ్మెల్యే మాట్లాడింది ఎవరో, ఆయన సినిమా ఇండస్ట్రీ కదా, మరి ఇండస్ట్రీ సంబంధం లేదా? మీరు వంకరతనంగా సమర్థించడానికి మీరు వంకరతనంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు, మీరు వంకరతనంగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే అంటేనేమో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఆపాదిస్తారు. కూటమి తరపున మాట్లాడుతారా? అక్కడ మాట్లాడేది ఎమ్మెల్యే అయినప్పుడు ప్రభుత్వానికి ఏం చేయలేము ఇంకా. కాదండి చిట్టిబాబు గారు, సరే నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఏమడుగుతున్నా, ఎమ్మెల్యే మాట్లాడితే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఆపాదించినప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని అంటే ఇండస్ట్రీ మనిషిని అంటే ఇండస్ట్రీకి సంబంధం లేదంటారేంది? అది ఆయన వ్యక్తిగతం అన్నప్పుడు అది కూడా ఆయన వ్యక్తిగతమే కదా. ఆపండి సార్, మీరు ఏం చెప్తారు సార్? రెండు నాయకుల ధోరణి మంచిది కాదు మీకు చిట్టిబాబు గారు. సినిమా ఇండస్ట్రీ లేడా ఆయన? ఇండస్ట్రీ కాదు ఆయన, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీ కాదా? ఇండస్ట్రీలో లేడా ఆయన? సినిమా ఇండస్ట్రీలో మాట్లాడింది ఎవరు? మాట్లాడింది ఒక ప్రభుత్వంలో భాగస్వామి ఎమ్మెల్యే మాట్లాడాడు. ఇప్పుడు మీరు చెప్పాలనుకున్న తర్వాత మా మాట్లాడే పరిస్థితి ఉండదు. మీరు ఏదో లేనిపోయి కాలికి మోకాలికి గుండుకు ముడేసి మీరు ముడేస్తున్నారు. దీన్ని తప్పించడానికి కాదు, ఆయన తప్పించే అవసరం మాకే ఉండలే, కానీ బోరుగుండికి మోకాలికి మీరు ముడేస్తున్నారు. ఎమ్మెల్యే అంటే ముఖ్యమంత్రికి ఆపాదిస్తారు, ప్రభుత్వానికి ఆపాదిస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఇండస్ట్రీ రెస్పాండ్ అవ్వదంటే ఇండస్ట్రీకి ఏం సంబంధం? ఎవరు బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టి డ్రామాలు ట్రై చేయకండి. మీరు బోడిగుండుకి మోకాలు ముడిపెట్టి డ్రామా క్రియేట్ చేస్తారు. వ్యక్తి మాట్లాడాడు, కొత్త ఎపిసోడ్ మాట్లాడాడు, ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఏమో ఎమ్మెల్యే అని ప్రభుత్వానికి బాధ్యత, బయట ఎవడో కాదు, ఇంకెవడో వేరే పార్టీ తరపున ఎవడో మాట్లాడితే వేరు. ఎమ్మెల్యే మాట్లాడాడు, ఎమ్మెల్యే అంటే ప్రభుత్వంలో భాగస్వామి ఎమ్మెల్యే. ఒక నిమిషం నేను ఒప్పుకున్నా సార్, కాన్స్టిట్యూషన్ ప్రకారం కాదని ఎవరన్నా నేను ఒప్పుకున్నా. మరి నేను దీన్ని అంగీకరిస్తున్నా. ఇప్పుడు ఆయన మాట్లాడాడు, ఇది ప్రభుత్వానికి కూడా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చిందని నేను అంగీకరిస్తా. అయితే ఇండస్ట్రీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇన్ని మాటలంటే ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడరా అని ఇందాక నేను అడిగితే మీరేమన్నారు? అసలు దీనికి ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఎవరి మీదకి వస్తే వాడు ఇండివిజువల్ గా మాట్లాడుకోవాలని మీరే అన్నారు. ఇక్కడేమో ఒక ఎమ్మెల్యే మాట్లాడితే ప్రభుత్వాన్ని అంటారు. నేను అన్నదేంటంటే అది ఇండస్ట్రీ స్పందించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించిన మ్యాటర్ కాదు అది, అది పర్సనల్ గా మాట్లాడుకున్న మాటలు. ఇండస్ట్రీకి సంబంధించి ఇది చంద్రబాబు గారు ఫోన్ చేసి మాట్లాడితే సినిమా వాడు రంగులు వేసుకునేవాడు కిందపరిచి మాట్లాడితే అప్పుడు సినిమా ఫీల్డ్ స్పందిస్తుంది. ఆ టాపిక్ లేదు. సినిమాకు సంబంధించిన వికృతమో సినిమాకు సంబంధించిన వ్యాఖ్యానమో లేదు. అది ఓన్లీ పర్సనల్ గా వ్యాఖ్యానించారు, అది కుటుంబాన్ని వ్యాఖ్యానించారు. అది తెలుసుకోండి. సినిమాల గురించి మాట్లాడితే సినిమా వాళ్ళ తల్లిని గురించి మాట్లాడుతూ చిట్టిబాబు గారు దయచేసి ఆగండి.